నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. మాజీ సీఎం జగన్ మరోసారి బెంగళూరు వెళ్తున్నారు. సోమవారం నుంచి జగన్ ప్రజా దర్బార్ ప్రారంభిస్తారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ జగన్ తాజాగా బెంగళూరు పర్యటన ఖరారైంది. వచ్చే వారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఖరారు కానున్నాయి. ఈ సమయంలో వరుసగా జగన్ బెంగళూరు కేంద్రంగా చేస్తున్న ఆపరేషన్ పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ వేస్తున్న అడుగులపైన కొత్త చర్చ స్టార్ట్ అయింది. జగన్ మరోసారి బెంగళూరు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. కడప జిల్లాలో 2 సార్లు పర్యటించారు. ఈ రోజు నుంచి పార్టీ నేతలకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా తాడేపల్లి నివాసంలోనే ప్రజా దర్బార్ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కానీ చివరి నిమిషంలో ఆ కార్యక్రమం వాయిదా పడింది. గత నెల 24న బెంగళూరు వెళ్లిన మాజీ సీఎం ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ 2 వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళ్తున్నారు. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సిన అంశం. అయితే ఇప్పుడు జగన్ బెంగళూరు తమ కాలికి వైద్యం కోసమే వెళ్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్ కాలుకు గాయమైంది. ఇప్పుడు ఈ సమస్య బాధిస్తూ ఉండడంతో చికిత్స కోసం వెళ్తున్నారని వెల్లడించారు. ఇక మరోవైపు జగన్ బెంగళూరు కేంద్రంగా ఢిల్లీ రాజకీయం నడుపుతున్నారనే చర్చ వినిపిస్తోంది. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు జగన్ నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతోంది. Please subscribe dot news.